అందరికీ నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈరోజు వీడియోలో శివరాత్రి పండుగ రోజున నైవేద్యం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదే ప్రసాదం నేను చాలా సంవత్సరాల క్రితం చిదంబరంలో తిన్నానండి. అప్పటి నుండి ప్రతి శివరాత్రికి నైవేద్యంగా చేస్తూ ఉంటానన్నమాట. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో తయారు చేసుకుంటే ఇద్దరు మనుషులకు చక్కగా సరిపోతుందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చాలా హెల్దీ రెసిపీ. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ వేడెక్కిన తర్వాత దానిలో 3 స్పూన్ల పెసలు, 3 స్పూన్లు కందిపప్పు వేసి దోరగా వేయించాలండి. అవి వేయించేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. అలా కమ్మటి వాసన వచ్చేదాకా చక్కగా వేయించేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము 1 స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యిలో నేనైతే అన్ని రకాల నట్స్ వేస్తానండి. మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ వేసుకొని వాటిని దోరగా వేయించుకొని అవి కూడా తీసి పక్కకు ఉంచుకోండి. చూశారు కదా, ఇలా దోరగా వేయించుకోండి. నట్స్ మాడిపోతే చేదైపోతాయండి, బాగోవు. అందుకని జాగ్రత్తగా దోరగా వేయించుకొని అవి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని కమ్మగా వేయించుకున్న పెసరపప్పు, కందిపప్పు ఆ మిక్సీ గిన్నెలో వేసేయండి. వాటితో పాటుగా 3 స్పూన్లు బియ్యం అండి, రైస్ వేసుకోండి. వేసుకొని ఒక 4 ఎలాచీలు వేసుకోండి. వేసుకొని దానిని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా మెత్తగా కాకుండా ఇలా రవ్వగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. ఇది 1 కప్పు అవుతుందండి. దానికి 1 కప్పు బెల్లం, 1 కప్పు రవ్వ, 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఈ రవ్వ ఇందాక మనం నట్స్ వేయించాం కదండి, దానిలో కొద్దిగా నెయ్యి మిగిలి ఉంది. ఆ నెయ్యిలో ఈ రవ్వ వేసి కొద్దిగా దోరగా వేయించండి. ఆ తర్వాత 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీరు వేసి బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోండి. నీరు సరిపోకపోతే చూసుకొని మరలా వేసుకోండి. ఇలా రవ్వ ఉండలు కట్టకుండా, లంప్స్ రాకుండా బాగా కలపండి. రవ్వ ఉడుకుతూ ఉంది కదండి. ఇప్పుడు మనము వేరొక స్టవ్ మీద చిన్న స్టీల్ గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లం వేసి 2 స్పూన్ల నీళ్లు వేసి ఆ బెల్లాన్ని మనము కరిగించుకుందామండి. ఈ రవ్వంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని దీంట్లో చేర్చి బాగా కలుపుదామండి. ఈ రవ్వలో వేసేసి నీట్గా కలిపేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో బెల్లం వాడుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆ రవ్వలో పూర్తిగా బెల్లం నీరు కరిగిపోయేటట్లుగా పూర్తిగా కలుపుకున్నామండి. చిటికెడు ఉప్పు వేసానండి. మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. అది చిన్నప్పటి నుంచి అమ్మ వేస్తూ ఉంది, నేను కూడా వేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూశారు కదా, ఇలా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనము వేయించి పెట్టుకున్నాం కదా నట్స్, అవన్నీ వేసేద్దామండి. వేసి బాగా కలిపేద్దాం. నేను 1 స్పూన్ మరలా నెయ్యి వేసానండి. మీరు కూడా మీకు నెయ్యి బాగా ఇష్టమయ్యి వేసుకోవాలి అనిపిస్తే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. అలా గంటితో మనం కదుపుతున్నప్పుడు గిన్నెకి అతుక్కోకుండా ఉండాలి. చూద్దామండి. 2 నిమిషాల తర్వాత దీని కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కపడిందండి. ఇందులో పెసరపప్పు, కందిపప్పు వేసాం కదండి, బియ్యము 2 స్పూన్లు వేసామండి. అందుకని ప్రోటీన్ చాలా ఉంటుందండి. రైస్ ఏమో తక్కువగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. దాంతో పాటుగా మనం అన్ని రకాల నట్స్ వేసుకున్నాం కదా, బాగా రిచ్ ప్రోటీన్ అందుతుందండి. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టుకుందాం. ఈరోజు శివరాత్రి నైవేద్యం అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి.
గల్లు గల్లున పాద గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికి పాద గజ్జెలందెలు మ్రోయ కలహంస నడకల కలికి ఎక్కడికి జడలోన గంగను ధరించుకున్నట్టి జగములే జగదీశు సన్నిధికే మంగళం మంగళం.